ఇదే అన్నమాట ఈ గుడి పోచమ్మ గుడి అన్నమాట. ఇదైతే ఎప్పటినుంచో ఉంది. మా తాతల కాలం నుంచి మేము చూస్తున్నాము. అలాంటి గుడికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగిందని వాళ్ళు చెప్పారు కదా ఇక్కడున్న ప్రజలు. సో మనం ఇది చూడొచ్చు అనమాట. ఇది రీసెంట్గా వాళ్ళు కట్టించారంటే ఈ గుడిని ఇలా. మరి మనం చూసుకుంటే తెలుస్తూనే ఉంది గుడి ఇప్పుడు ప్రెసెంట్ అయితే క్లోజ్ ఉంది. ఇక్కడ ఒక పూజారి కూడా ఉంటాడంట. ఆయన కూడా అంటున్నాడు అసలు దేవుడికి నోటీసులు ఇవ్వడం ఏందమ్మా అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. అండ్ తర్వాత మనం చూడొచ్చు ఈ గుడి పరిసరాలు ఎంతవరకు ఉంది ఏంటి అనేది. ఇదైతే ఒక చిన్న గుడి. ఇక్కడ నుంచి ఒక మహా అంటే కొంచెం ఉంటుంది ఒక సైడ్ వెడల్పుగా చూస్తున్నాం కూడా తెలుస్తుంది. అసలు గుడికి ఏంటి నోటీసులు ఇవ్వడం అని చెప్పి ఇక్కడ ప్రజలు కూడా అంటున్నారు. ఈ గుడికే కాదు అవతల సైడ్ అయితే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ పక్కనే కొత్త కొత్త బిల్డింగ్స్ రీసెంట్గా కట్టారు. ఫస్ట్ వాటిని కూల్చండి పేదలం అని చెప్పి మా మీదికి రావడం కాదు. ఫస్ట్ అవతల వాళ్ళ సైడ్ కూడా వెళ్ళి నోటీసులు ఇవ్వండి అని చెప్పి ఇక్కడ ప్రజలు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా మేము చావనైనా చస్తాము ఆ బుల్డోజర్ల కిందనే మేము చస్తాము కానీ మేమైతే ఇక్కడ నుంచి కదలమని చెప్పి కరాఖండిగా ఇక్కడ ప్రజలు అయితే గట్టిగా చెప్తున్నారు. మరి చూడాలి అసలు నెక్స్ట్ హైడ్రా ఏం చేయబోతుంది. యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఇక్కడ ఎవరికి తెలియదంట అది నోటీసు హైడ్రా నుంచి వచ్చిందని. ఏంటిది అని అంటే గిఫ్ట్ అని చెప్పి ఇచ్చిండ్రు. అది కూడా గిఫ్ట్ అని ఎందుకు చెప్పించారంటే ముందు ఫస్ట్ వీళ్ళకి ఇస్తుంటే తీసుకోలేదంట ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరు. ఎందుకంటే మాకు చదవడం రాదమ్మా మేము చదవలేము కాబట్టి మేమైతే తీసుకోలేదు. తర్వాత గిఫ్ట్ అని చెప్పి మాకు ఇచ్చిండ్రు. మేము గిఫ్ట్ అనుకొని నిజంగానే తీసుకున్నాం. తీసుకున్న తర్వాత సంతకం చేసిన తర్వాత లేకపోతే వేలిముద్ర వేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు అని అంటే మీ ఇల్లు మేము కూల్చోబోతున్నాము వారం లోపల ఖాళీ చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతో హఠాత్తుగా వాళ్ళకి ఏమైందనంటే ఒకటే భయానికి గురైపోయి ఇప్పటిదాకా స్టిల్ కూడా వాళ్ళు పడుకోలేకపోతున్నారు. చిన్న సౌండ్ వచ్చినా కూడా భయపడుతున్నారు. ఎక్కడ బుల్డోజర్స్ వస్తే ఎక్కడ మా కష్టం చేసి మేము కట్టిన ఇల్లు ఎక్కడ కూల్చేస్తారని చెప్పి ఇక్కడ ప్రజలు అయితే ఒక భయంతో ఉన్నారు. అంతేకాకుండా చావనైనా చేస్తాం కానీ ఈ ప్లేస్ అయితే వదిలిపోము. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు సేమ్ ఏదైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ప్రీవియస్గా ఇందిరాగాంధీ కానివ్వండి తర్వాత వాళ్ళు మొత్తం ఎవరైతే ఒక స్టెప్ బై స్టెప్ ఎవరైతే వచ్చారో ఎవరు కూడా ఒక్క మాట అనలేదు. కానీ ఈరోజు కొత్తగా ఈయన ఒక 1 year కూడా కాలేదు ఈయన వచ్చేది మాకు చెప్పేది అని చెప్పి ఇక్కడ ప్రజలు అంటున్నారు. వాళ్ళైతే అసలు చెప్పలేమన్నమాట. చూసారు కూడా మీరు కూడా అసలు ఏం జరిగింది ఏంటి ఇక్కడ ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు హైడ్రా అనేది అనమాట. ఇది టెంపుల్ మరి వాళ్ళు అసలు ఈ టెంపుల్ని కూడా కూల్చేస్తారా అని అయితే ఇక్కడ అందరికీ క్వశ్చన్ మార్క్ ఉంది. ఒకవేళ ఇదే కూల్చాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ ఇక్కడ మమ్మల్ని కూడా టచ్ చేయాల్సి ఉంటుంది. మమ్మల్ని టచ్ చేయకుండా ఇక్కడ ఎవరు ఏం కూలుస్తారో మేము చూస్తామని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పడం జరిగింది. అదే కాకుండా ఎవరైతే మేయర్ ఉన్నారో ఆమె రావడం జరిగింది. వచ్చి ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న పత్రాలు వీళ్ళు ఇచ్చారనమాట. మేము ఇక్కడ ఎప్పటి నుంచో ఉంటున్నాం మేడం ట్యాక్సులు కడుతున్నాం. ఒక్కవేళ మీరు నిజంగానే కూల్చాలనుకున్నా కూడా అంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఈ భూములు రిజిస్టర్ చేశారు. ఫస్ట్ క్వశ్చన్ ఇదే వస్తుంది. ఇది ఒకవేళ మీరు అనుకున్నట్టే చెరువుదైతే ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారు, ట్యాక్సులు ఎందుకు కట్టించుకుంటున్నారు, రోడ్లు ఎందుకు వేశారు, కరెంట్ ఎందుకు ఇచ్చారు, ఇక్కడ అన్నీ ఎందుకు కట్టించారు, మాకు అన్ని ఫెసిలిటీస్ ఎందుకు ఇచ్చారు. ఇక్కడ ప్రజలు అడిగేది ఒకటే క్వశ్చన్. ఫస్ట్ ఈ క్వశ్చన్స్కి మాకు ఆన్సర్లు ఇవ్వండి అని చెప్పి అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళైతే ఏమాత్రం భయపడట్లేదు. ఏంటిది అని అంటే ఎక్కడో వాళ్ళకి తెలియని ఒక భయం. ఏంటిది అని అంటే ఏం చెప్పినా ఎన్ని చేసినా కూడా వీళ్ళు ఎక్కడ కూల్చేస్తారనే భయంతో వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. అండ్ అది కాకుండా వీళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా. మరి ఎందుకు మనము ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు కలెక్ట్ చేస్తుంది, ట్యాక్సెస్ ఎందుకు కలెక్ట్ చేస్తుంది, రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు, కరెంటు ఎందుకు ఇచ్చారు, రోడ్లు ఎందుకు వేశారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ చూడడం జరిగింది. వీళ్ళ దగ్గర ఓట్లు టైంకి ఓట్లున్న టైంలో ఓట్స్ వచ్చి తీసుకున్నప్పుడు ఓట్ల కోసం వచ్చి అడిగారు కదా రోడ్డు తిరిగి ఇంటింటి తిరిగి మాకు ఓటేయండి అన్న వాళ్ళు ఇప్పుడు ఏడిపోయారు అని చెప్పి అయితే వీళ్ళు అడుగుతున్నారు. వీళ్ళు అడిగే దాంట్లో కూడా న్యాయం అయితే ఉంది. మరి నెక్స్ట్ హైడ్రా అసలు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే. ఎందుకనంటే ఇక్కడైతే ప్రజలు చాలా స్టాండ్ తీసుకొని ఉన్నారు. ఖచ్చితంగా మమ్మల్ని చంపే ఆయన కదలాలి అనే స్టాండ్ ఇక్కడ ప్రజలు తీసుకున్నారు. కాబట్టి అసలు ఏం జరుగుతుంది ఈ 1 week అయితే వాళ్ళ టైం వచ్చేది. మరి నెక్స్ట్ వీక్ కూడా ఏం లేదు, ఒక 3 days ఉంది. మరి 3 daysలో వీళ్ళని అసలు హైడ్రా అనేది టచ్ చేస్తుందా లేదా అనేది అయితే చూడాలి. మరి ఏం జరగబోతుంది అనేది కూడా ఎక్స్క్లూజివ్గా అయితే మళ్ళీ ఓకే టీవీలో అయితే మేము ఖచ్చితంగా మీకు చూపిస్తూనే ఉంటాము.